హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు తెలుగు యాత్ర. తెలుగు యాత్రకు స్వాగతం. ఈరోజు మరోసారి కొత్త వీడియోతో తెలుగు యాత్ర మీ ముందుకైతే వచ్చింది. ఈ వీడియోలో మనం హైదరాబాద్కి దగ్గరలో అంటే సుమారు ఒక 1 అవర్ టు 2 అవర్స్లో ఏవైతే ఫేమస్ టెంపుల్స్ అయితే ఉన్నాయో వాటి గురించి తెలుసుకుందాము. అందులో మొదటిది స్వర్ణశిల్పి స్వామి వివేకానంద కాళీ మందిర్, రెండవది అమ్మపల్లి శ్రీ సీతారామచంద్ర స్వామి దేవాలయం, ఇక మూడవ టెంపుల్ వచ్చేసరికి సంగీ టెంపుల్. ఇది నియర్ బై రామోజీ ఫిల్మ్ సిటీ దగ్గర ఉంటుంది. అలాగే ఇక 4వ టెంపుల్ వచ్చేసరికి స్వర్ణగిరి శ్రీ వెంకటేశ్వర స్వామివారి దేవస్థానం. అలాగే 5వ టెంపుల్ వచ్చేసరికి యాదాద్రి శ్రీ లక్ష్మీ నరసింహస్వామివారి దేవస్థానం. ఫ్రెండ్స్, ఇప్పుడు మనం ఈ 5 టెంపుల్ విశేషాల గురించి అయితే తెలుసుకుందాము. అలానే మీరు కనుక మన ఛానల్ని ఫస్ట్ టైం చూసినట్టయితే ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్. వీడియో అయితే చివరి వరకు చూడండి. ఇప్పుడు మనం చూస్తుంది స్వర్ణశిల్పి స్వామి వివేకానంద కాళీ మందిర్ అనమాట. ఇది హైదరాబాద్ ఎంజీబీఎస్ నుంచి దాదాపు ఒక 27 కిలోమీటర్ల దూరంలో అయితే ఉంటుందన్నమాట. ఇక ఈ టెంపుల్ టైమింగ్స్ వచ్చేసరికి మార్నింగ్ 8 నుంచి ఆఫ్టర్నూన్ 12 వరకు ఉంటుంది. అలానే ఈవినింగ్ 3 నుంచి మళ్ళీ 8 వరకు అయితే ఉంటుందన్నమాట. ఇది సేమ్ కలకత్తాలో ఎలా అయితే ఉంటుందో కాళీ మందిర్, ఇక్కడ కూడా అలానే నిర్మించారనమాట. ఇక్కడ మన చిరంజీవి గారి బోళాశంకర్ మూవీ షూటింగ్ కూడా అయితే జరిగిందనమాట. ప్రజెంట్ మనం చూస్తున్నది అమ్మపల్లి సీతారామచంద్ర స్వామి వారి దేవాలయం. ఇది హైదరాబాద్ సమీపంలోని శంషాబాద్ మండలంలో అయితే ఉంది. దీన్ని 13వ శతాబ్దంలో వేంగి చాళుక్యులు అయితే ఈ దేవాలయాన్ని నిర్మించినట్లు చెప్తున్నారు. ఈ ఆలయంలో 30 అడుగుల మేర నిర్మించిన గోపురం అనేది ఒక ప్రధాన ఆకర్షణగా నిలుస్తుంది. అలానే మన టాలీవుడ్కి సంబంధించిన ఎన్నో తెలుగు సినిమాలు ఈ టెంపుల్లో అయితే షూటింగ్ చేశారనమాట. ఈ టెంపుల్ అనేది మనకి హైదరాబాద్ నుంచి సుమారు 25 కిలోమీటర్ల దూరంలో అయితే ఉంటుందన్నమాట. కరెక్ట్గా మనం చూస్తున్నాం కదా, హైదరాబాద్ ఎంజీబీఎస్ నుంచి 25 కిలోమీటర్ల దూరంలో అయితే ఉంటుందన్నమాట. అలాగే ఈ టెంపుల్ ఎంట్రన్స్లో మనం ఒక హనుమంతుని విగ్రహం అయితే ఇక్కడ చూడొచ్చు. ఈ టెంపుల్కి ఇది ఒక ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తుందన్నమాట. ప్రజెంట్ మనం చూస్తుంది ఏంటంటే సంగీ టెంపుల్ అనమాట. ఈ టెంపుల్ అనేది హైదరాబాద్కి సుమారు 35 కిలోమీటర్ల దూరంలో అయితే ఉంటుంది. సో ఈ టెంపుల్ అనేది మనకి రామోజీ ఫిల్మ్ సిటీ పక్కనే అయితే ఉంటుందన్నమాట. అలానే ఈ టెంపుల్ అందమైన కొండల మధ్య ఉండటం వల్ల ఈ టెంపుల్ చూడటానికి చాలా ఆకర్షణీయంగా ఆహ్లాదకరంగా ఉంటుంది. ఈ టెంపుల్లో వెంకటేశ్వర స్వామి ఆలయంతో పాటు అనేక చిన్న ఉపాలయాలు అయితే మనం దర్శించుకోవచ్చు. అందులో పద్మావతి అమ్మవారి ఆలయం, శివాలయం, రామాలయం, అలానే కార్తికేయ స్వామి ఆలయం, అష్టలక్ష్మి అమ్మవారి గుడి, ఇలా అనేక చిన్న ఉపాలయాలను కూడా మనం దర్శనం చేసుకోవచ్చు అనమాట. సో అలానే ఈ టెంపుల్లో వచ్చేసరికి మనకి మన టాలీవుడ్లో చాలా తెలుగు సినిమాలు అయితే ఇక్కడ షూటింగ్ చేశారనమాట. ఈ టెంపుల్ని మనం చాలా మూవీస్లో అయితే చూడొచ్చు. అవేంటో మీకు తెలిస్తే కనుక కామెంట్ చేయండి. ప్రజెంట్ మనం చూస్తుంది స్వర్ణగిరి శ్రీ వెంకటేశ్వర స్వామివారి దేవాలయం. ఈ దేవాలయం అనేది తెలంగాణ రాష్ట్రం యాదాద్రి భువనగిరి జిల్లా భువనగిరి సమీపంలోని మానేపల్లి హిల్స్లో నిర్మించబడిందనమాట. ఇక ఈ ఆలయ ప్రాణప్రతిష్ఠ వచ్చేసరికి మార్చి 2024లో అయితే జరిగిందనమాట. ప్రజెంట్ మనం చూస్తున్న ఈ కోనేరు అనేది ఈ టెంపుల్లో ఒక స్పెషల్ అట్రాక్షన్ అనమాట. ఇప్పుడు మనం చూస్తుంది వచ్చేసరికి ఇది టెంపుల్ ఎంట్రన్స్లో ఉంటుందన్నమాట. ఇక్కడ మనం స్వామివారి పాదాలను అయితే దర్శించుకోవచ్చు. ఇక ఈ టెంపుల్కి ఎలా చేరుకోవాలంటే మనకి హైదరాబాద్ నుంచి తెలంగాణ ఆర్టీసీ బస్సులు అవైలబుల్లో అయితే ఉన్నాయి. ఇవి ఉప్పల్ క్రాస్ రోడ్ నుంచి జేబీఎస్ నుంచి స్వర్ణగిరి టెంపుల్కి ప్రతిరోజు ఉదయం, మధ్యాహ్నం, సాయంత్రం అవైలబుల్లో ఉంటాయన్నమాట. అలానే భువనగిరి బస్ స్టాండ్ నుంచి మనకి బస్సెస్ అయితే ఈ టెంపుల్కి అవైలబుల్లో ఉంటాయన్నమాట. ప్రజెంట్ మనం చూస్తుంది యాదాద్రి శ్రీ లక్ష్మీ నరసింహస్వామివారి దేవస్థానం. ఇది కేవలం తెలంగాణ రాష్ట్రంలోనే కాకుండా దేశంలోని ప్రముఖ ఆలయాల్లో ఒకటనమాట. ఇది మనకి హైదరాబాద్ నుంచి దాదాపు ఒక 50 కిలోమీటర్ల దూరంలో ఉంటుందన్నమాట. ఇక్కడికి చేరుకోవాలంటే మనకి హైదరాబాద్ జేబీఎస్ నుంచి కానీ ఎంజీబీఎస్ నుంచి కానీ డైరెక్ట్ బస్సెస్ అయితే అవైలబుల్లో ఉన్నాయన్నమాట. చూశారు కదా ఫ్రెండ్స్, ఇప్పుడు మీరు చూసిన ఈ దేవాలయాలన్నీ హైదరాబాద్కి దగ్గరలో ఉంటాయన్నమాట. అలాగే మీరు కనుక మన ఛానల్ని ఫస్ట్ టైం చూసినట్టయితే ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.